ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. కాబట్టి ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము అంటున్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించాను అంటే ప్రవచనాత్మకంగా యోబు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఈ లోకానికి క్రీస్తు రాబోతూ ఉన్నాడు, ఆయన ఉపదేశాన్ని అవలంబించిన వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నోరు తెరిచి ఇలాగ ఉపదేశించాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆ మాట స్పెసిఫిక్గా రాశారు? నోరు తెరిస్తేనే కదా ప్రసంగం చేయడానికి అవుతుంది. అయితే స్పెసిఫిక్గా ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగినని 5వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించటానికి ప్రవచనాత్మకంగా ఆయన నోరు తెరిచినప్పుడు, ఉపదేశించినప్పుడు అక్కడ నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు, అంటే పాత నిబంధన తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇది దేవుడు ఒకప్పుడు వాగ్దానం చేసిన ఉపదేశం క్రీస్తు ద్వారా వస్తుందని వాళ్ళు గ్రహించగలరు.